Wear by Geeta. For trendy, traditional, and latest jewelry collections, please contact Geeta Chintavali at 571 422 0386. Email at gchintavali at gmail.com. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అందరికీ నమస్కారం. అందమైన భామలు బ్యూటీ లైఫ్ విత్ ఇన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ లావణ్య. ప్రతి వారం ఒక అందమైన భామని కలుసుకొని వాళ్ళ జర్నీ తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ వారం కూడా మనతో పాటు ఒక చక్కని ముద్దుగుమ్మ, 16 తెలుగు అమ్మాయి, మిస్ టీన్ తెలుగు యూనివర్స్ 2020, మిస్ తామా యువరాణి 2020, అలాగే మిస్ కంజీనియాలిటీ 2020 గెలుచుకున్న మన తెలుగు అమ్మాయి నిత్య కొడాలి. అమెరికాలోని హ్యూస్టన్ లో జన్మించిన 16 నిత్య దాదాపు 800కి పైగా ఉన్న విద్యార్థులతో పోటీ పడి మొదటి స్థానం తెచ్చుకొని మన అందరినీ గర్వపరిచింది. తెలుగు భాష పరిజ్ఞానం, సామాజిక సేవా దృక్పథం, విద్య, నృత్యం, ఇతర సాంస్కృతిక కళల్లో విశేష ప్రతిభని చాటించి నిత్య మనందరినీ ఆశ్చర్యపరిచింది. మరి చిన్నప్పటి నుంచే భరతనాట్యం, కూచిపూడి ఇలా ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి చాలా చాలా అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుందండి. వేదిక్ ఫేర్ డాన్స్ ఛాంపియన్ 2020 అవార్డ్, స్టార్ కళాకార్ నేషనల్ ఛాంపియన్ 2019, తలాష్ యుఎస్ఏ ఫైనలిస్ట్ టాప్ 10 ఇన్ 2018, జల్వా యుఎస్ఏ టాలెంట్ షో విన్నర్ ఇన్ 2017, నట విశ్వాలయం అనే దాంట్లో కూడా విన్నర్ గా 2013 లో వచ్చింది. అంతేకాకుండా ఎన్నో మల్టిపుల్ స్కూల్స్ లో కూడా చాలా చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి మల్టిపుల్ సైన్స్ ఒలింపియాడ్ మెడల్, డ్యూక్ టిఐపి నేషనల్ అవార్డ్, అంతేకాకుండా ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ గోల్డ్ అవార్డీ అండ్ హర్షీస్ హార్ట్ వార్మింగ్ యాక్షన్ అవార్డ్ అండ్ ఫౌండర్ ఆఫ్ 501c నాన్ ప్రాఫిట్ లెటర్స్ అండ్ లవ్. ఇలా నిత్య గురించి చెప్తూ ఉంటే చాలా 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 ఉన్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ చెప్పేద్దామా మన నెక్స్ట్ జనరేషన్ బ్యూటిఫుల్ గర్ల్ ని. సో హాయ్ నిత్య, ఎలా ఉన్నావు? హాయ్ లావణ్య గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అసలు నీ గురించి ఇంట్రెస్ట్ చెప్తుంటే నాకు ఎక్కడ స్టాప్ చేయాలో తెలియట్లేదు, అంత సాధించేసావు మొత్తం అంతా. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ అ లాట్. చాలా చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే మా తెలుగమ్మ ఇన్ని చేసిందని. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ బ్యూటీ టైటిల్స్. Thank you so much, and thank you for the wonderful introduction. And ముందుగా మీకు and మన టీవీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. It's an honor to be here and be representing the younger generation. So thank you very much. We are also very happy and excited, Nitya, ఎందుకంటే you have been like next level generation కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నావు. And at the same time, you have become a role model doing so many things. So I have so many questions to start with. So why don't we start with our COVID? So how is COVID treating you? Yeah, so obviously COVID situation అనేది ideal కాదు. I mean, it's very sad and people have been dying, but మనం పాజిటివ్ కూడా చూసుకోవాలి. And కోవిడ్ టైం వలన నాకు చాలా ఫ్రీ టైం దొరికింది. అండ్ ఆ ఫ్రీ టైంతో నేను నా హాబీస్ ఎక్స్ప్లోర్ చేసుకోగలిగాను. అండ్ అలాగే నా ఇంట్రెస్ట్ చూసుకోగలిగాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ టైమ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ టైమ్. అండ్ అలాగే ఐ హోప్ ఎవ్రీ వన్ కెన్ గెట్ దర్ వ్యాక్సిన్స్ అండ్ మాస్క్స్ వేసుకుని సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే హోప్ఫుల్లీ త్వరగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ నిత్య, నీ ఇన్సైట్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సి నీ థాట్ ప్రాసెస్ అంటే ద వే యూఆర్ థింకింగ్ ఇస్ రియలీ గుడ్. సో యాక్చువల్ గా నిత్య మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు నువ్వు హ్యూస్టన్ లో పుట్టి పెరిగావని మాకు తెలుసు, బట్ నీకు తెలుసా అసలు మీ పేరెంట్స్ ప్రాపర్ ఎక్కడ ఇండియాలో డీటెయిల్స్ అని? యా. సో మా అమ్మ పేరు రమ్య అండ్ తను గుడివాడ నుంచి వచ్చింది. అండ్ తను ఇంజనీరింగ్ చదివింది, కానీ లైక్ చిన్నప్పుడు మాతో లైక్ స్టే అట్ హోమ్ మామ్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది మళ్ళీ 6-7 years క్రితంగా. అండ్ మా డాడీ పేరు నిరూప్ అండ్ హీ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ మా డాడీ నడింపల్లి అని ఒక చిన్న ఊరి నుంచి వచ్చారు.
అండ్ మా పేరెంట్స్ ఇద్దరు నాకు ఎప్పుడు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అండ్ అన్నిటికి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో, I have to say I'm very grateful to have such amazing role models in my life. And they're just absolutely amazing. And మా అమ్మ ఎప్పుడు తనకి డాన్సు, ప్యాజెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో, నన్నెప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది and ఈ యాక్టివిటీస్‌లో ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. So, I'm very thankful to have such amazing parents. వండర్ఫుల్ నిత్య. అసలు లాట్. చాలా మంది పిల్లలకి అసలు వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్‌గా బట్ నువ్వు ఎగ్జాక్ట్‌గా ఊర్లు అన్ని చెప్తుంటే ఎంత ముచ్చటేస్తుంది అసలు చూడడానికి. చాలా బాగుంది అండ్ రియల్లీ రియల్లీ హ్యాపీ. ఐఎమ్ ష్యూర్ యువర్ పేరెంట్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ హావ్ డన్ సో మెనీ థింగ్స్. సో చిన్నగా వన్ బై వన్ విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ అసలు నీ బ్యూటీ టైటిల్స్ గురించి మాట్లాడదాం. సో అసలు ఫస్ట్ టైం నువ్వు విన్ అయినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? లైక్ Miss Telugu Universe 2020 was the first pageant I think you participated. So how did you feel? నేను చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేనసలు నిజం చెప్పాలంటే నేనసలు ఎప్పుడు ప్యాజెంట్స్‌కెళ్దామని లేదా ప్యాజెంట్స్‌లో పాల్గొందామని నేనెప్పుడు అనుకోలేదు ఎళ్తానని. ఎందుకంటే నేనెప్పుడు స్కూల్‌తో బిజీగా ఉండేదాన్ని. లేదా ఎక్స్‌ట్రా కరిక్యులర్స్‌తో బిజీగా ఉండేదాన్ని. నేను ఎప్పుడు స్కూల్ క్లబ్స్ అన్నిట్లో జాయిన్ అయ్యేదాన్ని. సో, నాకెప్పుడు అంత ప్యాజెంట్స్‌కెళ్దామా అని ఆలోచిస్తానికి కూడా టైం దొరకలేదు. బట్ కోవిడ్ టైమ్‌లో మనం అందరం ఇంట్లో ఉన్నాము. అండ్ నా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోయినియి. ఏం చేస్తానికి లేదు. స్కూల్ అయిపోయింది. సో, అలాంటి సమయం అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక యాడ్ చూసాననమాట. ఇలా తెలుగు యూనివర్స్ ప్యాజెంట్స్ జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చని. అండ్ నాకు ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ కొత్తయి ట్రై చేయాలని ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. సో, ఏముంది గెలవాలని కాదు. బట్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఏదైనా నేర్చుకోవచ్చు కదా అని నేను రిజిస్టర్ చేసుకున్నాను. అండ్ అలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాకు ఏం తెలీదు కూడా. I was a complete beginner when I went there. నాకు ర్యాంప్ వాక్ గురించి తెలీదు. క్వెషన్ ఆన్సర్ కూడా ఎప్పుడు చేయలేదు. those were all కొత్త థింగ్స్ టు మీ. బట్ బాగా కష్టపడ్డాను. అండ్ కష్టపడినందుకు నాకు నా ఫస్ట్ ప్యాజెంట్‌లో ఫస్ట్ ప్లేస్ మిస్ టీన్ తెలుగు యూనివర్స్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. వండర్ఫుల్. వండర్ఫుల్. సో అసలు ప్యాజెంట్ ఏం తెలీదంటున్నావు నువ్వు యాక్చువల్‌గా. సో హూ ట్రైన్డ్ యూ? అంటే గ్రూమింగ్ లాగా ఏమన్నా మమ్మీ చేసేవారా? అంటే షీ యూజ్డ్ టు ట్రైన్ ఓకే ఇలా వాక్ చేయాలి, ఇలా చేయాలి అని ఏమైనా చెప్పేవారా? యాక్చువల్‌గా అయితే అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను చేయాలని ఉంది. బట్ అమ్మ ఎప్పుడు ఇలాంటి ప్యాజెంట్స్ ఏం చేయలేదు. బట్ కాలేజ్‌లో తను చెప్పేది ఫ్యాషన్ ర్యాంప్ వాక్స్ అవన్నీ ఒకసారి చేసిందని. బట్ నేను ర్యాంప్ వాక్ అయన్నీ నేర్చుకుంది యాక్చువల్‌గా యూట్యూబ్ ట్యుటోరియల్స్. అసలు ర్యాంప్ వాక్ ఎలా చేయాలి? క్వెషన్ అండ్ ఆన్సర్ అంటే ఏంటసలు ఎలా జరుగుతుంది? అయన్నీ నాకు గూగుల్ అండ్ యూట్యూబే నేర్పించింది. గూగుల్ అండ్ యూట్యూబ్ చేసి మొత్తం Yes. ఫైనల్‌గా యూ వన్ ద టైటిల్ అన్నమాట అయితే. యెస్. సో బేసికలీ 4 రౌండ్స్ ఉండే కదా దాంట్లో. యాక్చువల్లీ వన్ ఇస్ క్యాట్ వాక్, సెకండ్ టాలెంట్ రౌండ్, ఇంకోటి డాన్స్ రౌండ్ అండ్ ఫైనల్లీ Q&A. 4 రౌండ్స్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో Q&Aలో ఏ క్వశ్చన్ అడిగారమ్మా నిన్ను? సో తెలుగు యూనివర్స్ ప్యాజెంట్‌లో అయితే నా Q&A అప్పుడు నీ టిక్‌టాక్ బ్యాన్ గురించి నీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇండియాలో అసలు టిక్‌టాక్ బ్యాన్ చేయాలా అని అడిగారు. అండ్ ఐ థాట్ దట్ క్వెషన్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నేను అప్పుడే టిక్‌టాక్స్ చేస్తూ మొదలుపెట్టాను. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, బ్రేక్ వచ్చిందని టిక్‌టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్. సో ఆ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఆ క్వెషన్ ఆన్సర్ చేయగలిగాను. అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి సైలెన్స్ అసలు? ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు. ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50. విషయం ఏంటంటే ఎవరైనా పలకరిస్తే షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వబాకండి. అదేదో దాని చిమ్మడిపోను కరోనా వైరస్ వస్తుందంట. కరోనా వైరస్ కాదది, కరోనా వైరస్. అండ్ ద ఆర్ షుడ్ బి రోలింగ్, కింద పరి దొల్లాలన్నమాట. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పటికి టిక్ టాక్స్ చేస్తున్నారా?
అంటే ఇప్పుడు స్కూల్ వచ్చింది కాబట్టి అంత లైక్ టిక్ టాక్స్ ఏం చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా! మేబీ చూద్దాము టిక్ టాక్స్ చేస్తానేమో. బ్యాక్‌కి రావాలా? యెస్, కమ్ బ్యాక్. గుడ్. గుడ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఐ నో యూ ఆర్ ఎ వెరీ గుడ్ డాన్సర్. చాలా చాలా షోస్ చేసావు. చాలా ప్రదర్శనలు చాలా టైటిల్స్ ఉన్నాయి. చదవడానికి నాకు చాలా టైం పట్టింది. హౌ డిడ్ యూ మేనేజ్? అంటే ఎప్పటి నుంచి డాన్స్ అనేది అసల స్టార్ట్ చేశారు మీరు? యాహ్! నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్టు. అండ్ డాన్స్ కాకుండా లైక్ క్లాసికల్ డాన్స్ అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ జడ, ఆ కాస్ట్యూమ్ ఎందుకో నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చేది. ఎప్పుడు చేయాలనిపిచ్చేది. సో, ఓకే. ఐ థింక్ నాకు అరౌండ్ 5 ఇయర్స్ అప్పుడు మా అమ్మ నన్ను డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేసింది. ఎందుకంటే దట్స్ లైక్ ద యంగెస్ట్ ఏజ్ అన్నమాట క్లాస్‌కి జాయిన్ అవ్వాలంటే. ఓకే. సో, నేను ఫస్ట్ భరతనాట్యం క్లాస్‌లో జాయిన్ అయ్యాను 5 ఇయర్స్ అప్పుడు. అండ్ 5 ఇయర్స్ నుంచి 8థ్ గ్రేడ్ దాకా భరతనాట్యం నేర్చుకున్నాను. అండ్ అలాగే ప్రతి 2-3 ఇయర్స్ నేను ఇండియాకి వెళ్ళేదాన్ని హాలిడేస్‌కి, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు. ఓకే. సో, అక్కడికెళ్ళినప్పుడు నేను కూచిపూడి డాన్స్ క్లాస్ నేర్చుకునేదాన్ని అక్కడ. ఓకే. అండ్ ఇప్పుడిప్పుడు నాకు జస్ట్ లైక్ కొత్త డాన్స్ వెరైటీస్ ట్రై చేయాలని ఉంటుంది. సో, నేనిప్పుడు బాలీవుడ్ డాన్స్ టీమ్‌లో కూడా ఉన్నాను. అండ్ అక్కడ కూడా పెర్ఫార్మన్సెస్ ఇస్తున్నాను. అండ్ అలాగే నాకు ఎప్పుడు లైక్ డాన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపిచ్చాలి. లైక్ ఆడియన్స్‌కి బోర్ కొట్టకూడదు అనుకుంటున్నాను. సో, ఐ థింక్ అరౌండ్ 7 ఆర్ 8 ఇయర్స్ అనుకుంటా. ఆ టైం అప్పుడు నేను సెమీ క్లాసికల్ డాన్సు, రింగ్ అంటే హుల్ హూప్ కంబైన్ చేసి ఒక డాన్స్ లాగా చేశాను. మా తమ్ముడు బర్త్‌డేకి. ఓకే. అండ్ అది చూసి గెస్ట్స్ అక్కడ అందరూ చాలా లైక్ ఇంప్రెస్ అయ్యి, ఇది స్టేజ్ మీద చేస్తే బావుంటుంది. మాకు బాగా నచ్చిందని చెప్పారు. ఓకే. సో, అప్పటి నుంచి నేను ఇక్కడ హ్యూస్టన్‌లో తెలుగు కల్చరల్ అసోసియేషన్ అని ఉంటుంది. లైక్ తెలుగు వాళ్ళకి ఒక అసోసియేషన్ లాగా. సో, వాళ్ళు ప్రతి ఇయర్ ఉగాది సెలబ్రేషన్స్ అయన్నీ చేస్తారు. సో, నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా నేను ఉగాది సెలబ్రేషన్స్‌కెళ్ళి ఒక పెర్ఫార్మన్స్ ఇస్తాను. అండ్ అలాగే ఈ కన్వెన్షన్స్ లైక్ ఆట, నాట, తాన వీటిలన్నిటిలో నేను పెర్ఫార్మన్స్ ఇచ్చాను. అండ్ హోప్‌ఫుల్లీ కోవిడ్ అయిపోతే మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాను. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ. యాహ్! అండ్ తర్వాత కాంపిటీషన్స్ అయితే నాకు తెలిసి నా ఫస్ట్ కాంపిటీషన్ వచ్చేసి నాకు 8 ఆర్ 9 ఇయర్స్ అయ్యుంటుంది. ఆ 8 ఆర్ 9 ఇయర్స్ అప్పుడు నాటా వాళ్ళు నాట్య విలాసం డాన్స్ కాంపిటీషన్స్ అని ఒకటి పెట్టారు. ఓకే. అండ్ సో, ఆ ఫైనల్స్ అట్లాంటా, జార్జియాలో చేస్తారనమాట. సో, అట్లాంటా, జార్జియాకెళ్ళి అక్కడ అవార్డ్ తీసుకున్నాను. అండ్ అలాగే అవార్డ్ తీసుకుంటంతో సహా జడ్జెస్‌కి నా డాన్స్ బాగా నచ్చిందని నాకు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. స్పెషల్ ప్రైజ్ మనీ లాగా. అండ్ వావ్! అది ఎప్పుడు నాకు ఎప్పుడు నాకు మెమరబుల్‌గా ఉండిపోతుంది. ఎందుకంటే అది నాకు నా లైఫ్‌లో ఐ థింక్ ఆల్‌మోస్ట్ లైక్ మై ఫస్ట్ అవార్డ్ అనమాట. నా ఫస్ట్ పెద్ద అవార్డ్. సో, అది నాకు చాలా ఎంకరేజ్ చేసింది. అండ్ అలాగే డాన్స్ కాంపిటీషన్స్ కంటిన్యూ చేస్తానే ఉన్నాను. అండ్ చాలా గెలిచాను కూడా. బట్ ఐ థింక్ థట్ వాస్ మై స్టెప్పింగ్ స్టోన్ మొమెంట్ అన్నమాట. జస్ట్ థట్ వన్ కాంపిటీషన్. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీశా శివనివేదనగా వనివేదనగా పలికెను పదము. సూపర్. సూపర్ నిత్య. మీరు ఇంకా ఇంకా ఇలాగే చాలా చాలా చెయ్యాలి. అండ్ మేము గూడా చూడాలి. అండ్ అట్లాంటా, జార్జియా అంటున్నారు కాబట్టి నేను అక్కడే ఉంటాను. సో, ఈసారి ప్రదర్శనలు ఉంటే చెప్పండి. నేను ఇన్ పర్సన్ వచ్చి చూస్తాను. బికాజ్ ఐ హావ్ సీన్ యువర్ డాన్స్. అంటే చాలా చాలా బాగా చేస్తున్నారు మీరు. ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఏదైనా గూడా చాలా చక్కగా హావభావాలు, ఆ తాళంతో పాటు వేయడం గూడా చాలా చక్కగా ఉంది. సో, ఐ హావ్ సీన్ యువర్ పెర్ఫార్మన్స్ ఇన్ తెలుగు మిస్ యూనివర్స్‌లో చూసాను లైవ్. సో, థట్ వాస్ వేర్ ఐ థాట్ అరే! ఇంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి అని అనుకున్నాను. బట్ గుడ్. ఇన్ పర్సన్ మళ్ళీ చూసే ఛాన్స్ నాకొస్తే మాత్రం చెప్పు. నేను ఖచ్చితంగా షూర్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, డాన్స్ కాకుండా పాటలు ఇంకా చాలా హాబీస్ కూడా ఉన్నాయి కదా నీకు. సో, ఇంకా వేటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అపార్ట్ ఫ్రమ్ డాన్స్? ఓకే. ఐ నో డాన్స్ యూ ఆర్ లైక్ ప్రో. సో, అది కాకుండా ఇంకా?
సో డాన్స్ ప్యాజెంట్రీ ఆబ్వియస్ గా నాకు లైక్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఆటలతో సహా నాకు పెయింటింగ్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. దట్స్ ఆల్వేస్ బిన్ మై హాబీ చిన్నప్పటి నుంచి. అండ్ యాక్చువల్ గా నేను స్కూల్లో ఉన్నప్పుడు నా పెయింటింగ్ నా ఆర్ట్ కి నాకు స్టేట్ మెడల్ వచ్చింది టెక్సస్ లో, గోల్డ్ మెడల్ వేస్ కి. వేస్ అంటే విజువల్ ఆర్ట్స్ కాంపిటీషన్. సో దానిలో నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. అండ్ రోడియో ఆర్ట్ కాంపిటీషన్స్ అని ఉంటాయి హ్యూస్టన్ లో, టెక్సస్ లో, అండ్ వాటిలో కూడా చాలా రిబ్బన్స్ అండ్ మెడల్స్ గెలుచుకున్నాను. బట్ యా నాకు పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా వంటలు, బేకింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ అలాగే 8 years అప్పటి నుంచి నేను పియానో నేర్చుకుంటున్నాను. నాకు ఇన్స్ట్రుమెంటల్ అన్ని కూడా చాలా ఇష్టం. ఎస్. వావ్! నిత్య అసలు ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఓకే. ఇవన్నీ చూస్తే కరిక్యులర్ యాక్టివిటీస్ అనుకోవచ్చు. స్టడీ వైస్ కూడా యూ ఆర్ లైక్ ఎక్సెలింగ్ ఇన్ మెనీ అదర్ థింగ్స్. ఐ నో యూ గాట్ కపుల్ ఆఫ్ అవార్డ్స్. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఒకటి చేశారు. అండ్ వాలిడేషన్ దాంట్లాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 800 kids, రైట్? సో హౌ డు యూ మేనేజ్ దిస్ అసలు? యా చాలా మంది అనుకుంటా ఉంటారు. యాక్చువల్ గా నేను తెలుగు యూనివర్స్ ప్యాజెంట్ గెలిచినప్పుడు చాలా మంది నాకు కాల్ చేసి, ఓ సో ఏంటి ఇప్పుడు గెలిచావుగా, నువ్వు ఇంకా ఫ్యాషన్ రూట్ అటు వెళ్తున్నావా అంటే, అది నా అసలు అది లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ అవి నా హాబీస్, కానీ నాకు ఎప్పుడు చదువు ఫస్ట్ అండ్ చదువే నా ఫస్ట్ ప్రయారిటీ. సో ఐ థింక్ టైమ్ మేనేజ్మెంట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ అన్ని యాక్టివిటీస్ చేయాలంటే. అండ్ అన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో నాకు చదువే ఫస్ట్. ఎందుకంటే నా గోల్స్, నేను పెద్దయినాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను నా గోల్ సాధించాలంటే నేను బాగా చదవాలి. సో అందుకోసం నేను బాగా కష్టపడుతున్నాను కూడా. వండర్ఫుల్ నిత్య. అంటే యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఇన్సైట్. అంటే చూస్తున్నావు నీ కెరియర్ పాత్ ఎలా వెళ్ళాలి అని చూస్తూనే సేమ్ టైమ్ యూ ట్రైంగ్ టు మేక్ ష్యూర్ దట్ నీ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ కి కూడా యు ఆర్ స్పెండింగ్ దట్ టైం. సో దట్స్ రియలీ వండర్ఫుల్. సో హౌ డు యూ ప్లాన్? ఇప్పుడు చాలా మంది షో చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా తెలియాలి హౌ నిత్య ప్లాన్స్ హర్ డే అండ్ మేనేజెస్ ఎవ్రీథింగ్ అనేది ఒక చిన్న 1-2 lines లో చెప్పగలవా? యా షూర్. సో ఐ థింక్ ప్లానింగ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ఒక ప్లానర్ ఉంటుంది. సో దానిలో అన్ని రాసుకుంటాను అనమాట. ఈ డేట్ లైక్ లోపల ఇది చేయాలి, ఇవాళ గోల్స్ ఇవి. సో ఆ ప్లానర్ వలన నాకు చాలా తెలుస్తాయి. లైక్ ఇవాళ ఏం టాస్క్ కంప్లీట్ చేయాలి, లైక్ ఫ్యూచర్ లైక్ ఎండ్ గోల్స్ ఏంటి, వీక్ కి లైక్ బై దిస్ ఎండ్ ఆఫ్ ద వీక్ ఏం కంప్లీట్ చేయాలి. సో దాని వలన నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా బాగా అవుతుంది ప్లానర్ తో. వావ్! సో చూస్తున్నారు కదా లేడీస్ అండ్ కిడ్స్ ఎవరైతే షో చూస్తున్నారో, నిత్య ప్లానర్ పెట్టుకొని షీ ప్లాన్స్ ఫర్ ఎవ్రీ డే, వీక్ అండ్ ఈవెన్ మంత్ మేబీ. Yes. గుడ్, వండర్ఫుల్. సో దట్స్ ద వే ఐ థింక్ యూర్ డూయింగ్ ఆల్ దిస్ మల్టీ టాస్కింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నువ్వు బేక్ చేస్తావని కూడా విన్నాను, చెప్పావు కదా ఇప్పుడు ఇంతకు ముందే. సో వాట్ డిడ్ యూ బేక్ అండ్ హౌ డిడ్ యూ డూ ఎనీ బేక్ సేల్ కైండ్ ఆఫ్ ఫండ్ రైజింగ్ లాగా చేసారా ఏమన్నా? యాక్చువల్ గా అయితే కరోనా లేకపోతే ఈ ఇయర్ బేక్ సేల్ చేయాలి. మా స్కూల్ క్లబ్స్ కి బేక్ సేల్ ఉంటుంది ప్రతి ఇయర్. సో కరోనా లేకపోతే చేసేదాన్ని. బట్ యా బేకింగ్ నాకు ఎప్పుడు ఇంట్రెస్టే. సో బేసిక్ గా అమ్మ చేయని వంటలన్నీ నేను నేర్చుకుంటాను తినాలంటే. సో అమ్మకి రైస్, ఇండియన్ వంటలు అన్ని వస్తాయి కాబట్టి ఇండియన్ వంటలు కాకుండా బేసిక్ గా అన్ని నేను చేస్తాను. సో లైక్ బేకింగ్ కేక్స్, కప్ కేక్స్, కుకీస్, బ్రౌనీస్ అవన్నీ వచ్చు. అండ్ లైక్ బేసిక్ పాస్టాస్, సాలడ్స్, మాకరోనీ అవన్నీ కూడా చేస్తాను. వండర్ఫుల్ నిత్య. సో అన్నిట్లో అలా అన్ని నీ అడుగులు అలా పెట్టేస్తున్నావు అనమాట చక్కగా, చాలా చక్కగా. సో గుడ్. సో ఐ నో దట్ చాలా కమ్యూనిటీ సర్వీసెస్ కూడా చేసావు అని. సో దాని గురించి? యా సో నేను లైక్ ఐ ఆల్వేస్ బిలీవ్ వీ షుడ్ ఆల్వేస్ గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. అంటే మేమేం లైక్ యూ డోంట్ హ్యావ్ టు బి అ మిలియనర్, చాలా రిచ్ గా ఉండక్కర్లేదు. బట్ నీకు తోచినంత కమ్యూనిటీ సర్వీస్ అందరూ చేయాలి. అండ్ సో లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో మనం అందరం ఇంట్లో ఉన్నాము, ఫ్యామిలీస్ తో ఉన్నాము. లైక్ ఈ వర్చువల్ ప్యాజెంట్స్, వర్చువల్ డాన్స్ అన్ని చేస్తున్నాం. బట్ మన హీరోస్, మన డాక్టర్స్ మాత్రం ఫ్రంట్ లైన్స్ లైక్ హాస్పిటల్స్ లో ఉన్నారు. వాళ్ళ లైఫ్స్ రిస్క్ చేస్తూ కోవిడ్ పేషెంట్స్ ని క్యూర్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక లైక్ అప్రిషియేషన్ చూపించాలని నా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లెటర్స్ అండ్ లవ్ స్టార్ట్ చేశాను. ఓకే. సో ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో లైక్ చిన్న ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేశాను. బట్ అందరికి ఆ మెసేజ్ బాగా నచ్చి లైక్ చూసి చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా.
సో ఇప్పుడు మనకి దాదాపు 2000 పైగా వాలంటీర్స్ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ లో, అండ్ 20+ కంట్రీస్ నుంచి ఉన్నారు వాలంటీర్స్. సో కెనడా, యూకే, ఇండియా, ఆస్ట్రేలియా, మెక్సికో, స్పెయిన్, అన్ని కంట్రీస్ నుంచి వాలంటీర్స్ వస్తున్నారు. అండ్ అలాగే ఇప్పటికైతే 25,000 పైగా లెటర్స్ పంపించాము హాస్పిటల్స్ కి థ్యాంక్ యూ అప్రిషియేషన్ లాగా, అండ్ ఇంకా పంపించాలనుకుంటున్నాము. బట్ ఎందుకు ఇలా పెట్టానంటే, అంటే చాలా మంది స్టూడెంట్స్ కదా మేము, సో అందరికి డబ్బులు ఉంటుంది డొనేట్ చేస్తానికి. అండ్ అలాగే వెళ్ళి వాలంటీర్ చేయాలంటే కూడా లైక్ కోవిడ్ లో ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇలా ఏదో ఒకటి చేయొచ్చని నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, అండ్ ఐ థింక్ అందరికి నచ్చింది కూడా. ఐఎమ్ సేయింగ్ వండర్ఫుల్. yes. And actually గా last year నేను presidential volunteer service award వచ్చింది నా US ప్రెసిడెంట్ నుంచి. అండ్ మా ఆర్గనైజేషన్ నచ్చి హర్షీస్ కంపెనీ వాళ్ళు హార్ట్ వార్మింగ్ యాక్షన్ అవార్డ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా అందించారు మాకు. కొంచెం కమ్యూనిటీ సర్వీస్ చేస్తానికి స్కాలర్షిప్ మనీను అవార్డు అందించారు మా ఆర్గనైజేషన్ నచ్చి. వావ్ నిత్య, సూపర్. అసలు నిజంగానే యువర్ సూపర్ డూపర్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద యంగ్ జనరేషన్ కిడ్స్ అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ డెఫినెట్ గా చేయాలి, బట్ ఇంత యునిక్ వేలో, ఇంత గుడ్ థాట్ ప్రాసెస్ తో ఇంతమంది, అంటే ఇట్ యూ స్టార్టెడ్ యాజ్ లైక్ ఎ స్మాల్ గ్రూప్, కానీ 2000 వాలంటీర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, రైట్? సో kudos to your complete team, and really I'm really proud to say that I know Nitya now. Thank you. Yeah, my team అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. It's not just me in the organization. Team అందరికి చాలా థ్యాంక్స్. Teamwork, but the first step that you take and everyone follows that, end of the day it's a teamwork definitely, but really happy that you have this innovative thought and అన్ని చేసి మీరు ఇలా ముందుకెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్ని చేసిన నిత్య, మరి యాక్చువల్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే who inspires you every day? I know your mom is one person because she is behind you at everything. సో అలా కాకుండా ఇంకెవరైనా రోల్ మోడల్, అంటే వీళ్ళని చూసి అరే ఇలా ప్లాన్ చేయాలి లైఫ్ అని ఇంకెవరైనా ఉన్నారా మీకు? యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఒక్క లైక్ ఐ డోంట్ హ్యావ్ వన్ ఇన్స్పిరేషన్. లైక్ అందరి నుంచి ఏదో ఒక లైక్ ఇన్స్పైరింగ్ క్వాలిటీ ఉంటుంది. I think everybody around us is inspirations to us in one way or another. Like కొంతమంది లైక్ చాలా బాగా మాట్లాడతారు, కొంతమంది చాలా బాగా డాన్స్ చేస్తారు, టాలెంట్ ఉంటుంది. సో అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, అందరూ ఇన్స్పిరేషన్ అని నేను ఫీల్ అవుతా ఉంటాను. సో నాకు ఏ వన్ ఇన్స్పిరేషన్ అనేది ఉండదు, బట్ డెఫినెట్లీ మై మామ్ ఇస్ one of my biggest supporters and inspirations to me in life. వండర్ఫుల్ నిత్య. సో నాకు తెలిసి మీరు హ్యూస్టన్ లో ఒక మామూలు తెలుగు కమ్యూనిటీలో యూ కీప్ టీచింగ్ కిడ్స్ అని కూడా విన్నాను నేను. సో దాని గురించి చెప్తారా? యా షూర్. సో యాక్చువల్ గా అయితే నేను చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడేదాన్ని, ఎందుకంటే మా మమ్మీ డాడీ ఇద్దరు తెలుగులోనే మాట్లాడతారు ఇంట్లో. బట్ నాకు లైక్ బేసిక్ మాటలు వచ్చు, కానీ లైక్ కలర్స్, యానిమల్స్ లేదా చదవటం, రాయటం అవన్నీ నాకు అంత తెలీదు. సో హ్యూస్టన్ లో తెలుగు బడి అని ఒకటి ఉంటుంది, తెలుగు స్కూల్ లాగా. సో నాకు 4th క్లాస్ లైక్ 4th గ్రేడ్ అప్పుడు నేను అక్కడికి జాయిన్ అయ్యాను, అండ్ అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. లైక్ జస్ట్ తెలుగు మాట్లాడతాం, వొకాబులరీ, పోయమ్స్ అవన్నీ నేర్చుకున్నాను. అండ్ 4 years తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడు నేను అక్కడ వాలంటీర్ టీచర్ లాగా పనిచేస్తున్నాను. సో అక్కడ వచ్చే చిన్న పిల్లలకి నేను ఇప్పుడు తెలుగు నేర్పిస్తున్నాను. వండర్ఫుల్ అసలు. అంటే బేసిక్ గా తెలుగు నేర్చుకునేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అంటే అఫ్ కోర్స్ సడన్ గా మనము ఇంగ్లీష్ నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా. సో వాట్ ఎఫర్ట్ డిడ్ యూ పుట్ ఇన్ టు లెర్న్ తెలుగు? ఎందుకంటే ఇంత చక్కగా, ఇంత ముద్దుగా మాట్లాడుతున్నావు తెలుగు, అసలు ఎక్కడ పొల్లు పోకుండా, అక్షరం తీయకుండా మాట్లాడుతున్నావు. సో వాట్ కేర్ హ్యావ్ యూ టేకెన్ వై లెర్నింగ్ తెలుగు? నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండేది తెలుగు నేర్చుకోవాలని, ఎందుకంటే ఇండియా వెళ్ళినప్పుడు మన బంధువులతో, మన అమ్మమ్మ తాతలతో వాళ్ళతో సరిగ్గా కలవాలి, లైక్ మాట్లాడాలంటే మనం తెలుగులోనే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ లైక్ అర్థమవుతుంది కానీ లైక్ అంతే అర్థం అవ్వదు. సో తెలుగులోనే మాట్లాడాలి. సో that was one of my main reasons why I wanted to learn Telugu. And ఇప్పుడు కూడా నాకు తెలుగు లైక్ పర్ఫెక్ట్ గా ఏం రాదు, బట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. బట్ నాకు తెలిసి తెలుగు సినిమాలు కూడా నాకు చాలా హెల్ప్ చేసినాయి తెలుగు నేర్చుకుంటానికి. యా, అంటే చాలా మంది ఫనీగా అనుకుంటారు, బట్ నిజంగానే తెలుగు సినిమాలు చూస్తుంటే ఉంటే లైక్ ఆ వర్డ్స్ పికప్ అవుతాయి. లైక్ చూసినప్పుడు ఈ వర్డ్ ఏంటని అడిగితే లైక్ చెప్తారు. సో అలా కూడా నేను చాలా వొకాబులరీ నేర్చుకున్నాను. సో
ఎవరైనా తెలుగు నేర్చుకోవాలని ఉంటే లైక్ తెలుగు సినిమాస్ బాగానే పనిచేస్తాయి. బాగానే పనిచేస్తాయా? అంటే గ్రాంథికం భాషలో ఉన్న తెలుగు సినిమాలు చూడమంటారా? లేకపోతే నార్మల్ తెలుగు అంటే ఏ తెలుగు సినిమా అయినా తెలుగులో ఉంటే చాలు జస్ట్ చాలు, నేర్చుకుంటాం. చాలా చక్కగా చెప్పారు నిత్య. సో సో ఇప్పుడు మళ్ళీ యూఆర్ బ్యాక్ టు స్కూల్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో మిస్ అవుతున్నావా ఏమైనా టైం? ఇప్పుడు ఆల్రెడీ లైక్ యూ హ్యాడ్ ఎనఫ్ టైమ్ టు డూ ఆల్ ది pageants అండ్ ఎవ్రీథింగ్ కదా. సో నవ్ యూ డోంట్ హ్యావ్ ద టైమ్. సో హౌ ఆర్ యూ ట్రైంగ్ టు కోప్ అప్ విత్ ద రెగ్యులర్ కరికులం అండ్ యువర్ యాక్టివిటీస్ నౌ? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఇయర్ మొత్తం నాకు ఆన్‌లైన్ స్కూల్ ఉంది. ఇంకా యాక్చువల్ స్కూల్‌కెళ్ళలేదు. సో హోప్‌ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఎళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ అందరిని కలిసి యాక్చువల్ స్కూల్‌కెళ్తే భలే ఉంటుంది. బట్ ఆన్‌లైన్ స్కూల్ కూడా తేలికేం కాదు. చాలా వర్క్ ఇస్తారు. సో ఐ థింక్ ద మెయిన్ థింగ్ ఇట్స్ ఆబ్వియస్లీ హార్డర్ బికాజ్ నౌ యూ హావ్ టు డూ స్కూల్ చేయాలి అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ చేయాలి. బట్ అగైన్ ఇట్స్ ఆల్ ప్లానింగ్. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఏదైనా సాధించగలం అనుకుంటాను. సో పొద్దునంతా స్కూల్ వర్క్ చేసేసుకుని సాయంత్రం అంతా ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ వాటి మీద ఫోకస్ పెడతాను ఎక్కువగా. గుడ్. సో మీకు తమ్ముడు కదా నాకు తెలిసి? యెస్, తమ్ముడు. ఓకే. సో అంటే ఇప్పుడు బయట వాళ్ళని ఇన్‌స్పైర్ చేయడం ఓకే. మీ తమ్ముడు నిన్ను చూసి ఏం నేర్చుకుంటూ ఉంటాడు? యాక్చువల్‌గా చెప్పాలంటే మా తమ్ముడు ఐ మీన్ ఆబ్వియస్‌గా వి లవ్ ఈచ్ అదర్ బట్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాము. అంటే బ్రదర్ సిస్టర్ అంటే అంతే కదా. సో బట్ ఐ థింక్ నా దగ్గర నుంచి లైక్ హి లెర్న్స్ హౌ టు వర్క్ హార్డ్ అండ్ హౌ టు బి ప్రొడక్టివ్. బట్ అలా మా తమ్ముడు హీస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ దెన్ మీ. లైక్ నేను ఒక ట్రాక్ లో వెళ్తుంటే పవన్ హి గోస్ ఇన్ అ డిఫరెంట్ ట్రాక్. సో ఐ డోంట్ థింక్ వి కెన్ కంపేర్. గుడ్. సో అన్ని పండుగలు బాగా చేస్తారా ఇంట్లో? అన్ని పండగలు ఐ మీన్ మనకు కుదిరినంత చేస్తాం. ఎందుకంటే అమెరికాలో అంత ఏం కుదరదు. బట్ నా ఉద్దేశము అంటే అన్ని పండుగలు తెలుసా బేసిక్ గా? అంటే మన తెలుగు పండుగలు అన్ని బాగా తెలుసు అనుకుంటా కదా. ఉగాది అంటే తెలుగు న్యూ ఇయర్ అండ్ ఉగాది అప్పుడు ఉగాది పచ్చడి తింటాము. అండ్ ఉగాది పచ్చడిలో వేరే వేరే రుచులు ఉంటాయి. అండ్ ఈచ్ వన్ సిగ్నిఫైస్ లైక్ సంథింగ్ about how the year will go and how things will be. బట్ ఉగాది అంటే నాకు బాగా ఇష్టమైంది జస్ట్ ఉగాది సెలబ్రేషన్స్‌కి వెళ్తాము. లైక్ అందరిని కలిసి చూస్తాం మళ్ళీ అండ్ ఆడుకుంటాం అండ్ కలిసి డాన్స్‌లేస్తాం. అదనంతా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడ్. సో బేసికల్లీ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉగాది చాలా ఇష్టమా? యెస్, అంతే. గుడ్. సారీ. సో నిత్య, నువ్వు చాలా బ్యూటీ ప్యాజెంట్స్ లో పార్టిసిపేట్ చేసావు కదా. వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ బ్యూటీ? అంటే వాట్ డు యూ డిఫైన్ బ్యూటీ యాస్? చాలా మంది అనుకుంటా ఉంటారు లైక్ చాలా మందికి ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటుందంట. బ్యూటీ పాజెంట్స్ అంటే జస్ట్ రెడీ అయ్యి మేకప్ వేసుకొని లైక్ అలా కూర్చుంటే బ్యూటీ మీద జడ్జ్ చేస్తారు. బట్ ఐ థింక్ బ్యూటీ ఇట్‌సెల్ఫ్ ఇట్స్ అబౌట్ యువర్ ఇన్నర్ బ్యూటీ. అంటే నువ్వు కమ్యూనిటీ సర్వీస్ చేస్తాము. నీ లోపల పర్సనాలిటీ ఎలా ఉంటుందో దాట్స్ యువర్ రియల్ బ్యూటీ. ఎందుకంటే పెద్దయినాక ఔటర్ బ్యూటీ అనేది అది ఆబ్వియస్‌గా అంతేం ఉండదు. అండ్ సో పీపుల్ హావ్ టు లవ్ యూ ఫ్రమ్ వితిన్. సో ఇన్నర్ బ్యూటీయే ముఖ్యం అనుకుంటున్నాను నేనెప్పుడు. చాలా బాగా చెప్పావు. ఎందుకంటే దట్స్ వాట్ ఈవెన్ ఐ బిలీవ్ ఇన్. See, when you are beautiful inside, that will automatically glow outside. So for sure. అందుకే మా షో కూడా బ్యూటీ లైస్ విత్ ఇన్ అంటాం మేము. ఎందుకంటే ఇట్స్ నాట్ ది అవుటర్ బ్యూటీ దట్ యూ హ్యావ్ టు లుక్, ఇట్స్ ఓన్లీ ద ఇన్నర్ బ్యూటీ దట్ యూ నీడ్ టు టేక్ అ లుక్ ఎట్ యువర్ పర్సన్. అండ్ దెన్ వాళ్ళతో అలా మనం ఉంటే ఆటోమేటిక్ గా లైఫ్ విల్ గో స్మూత్ అండ్ నైస్ అన్నట్టుగా చెప్తూ ఉంటాం మేము కూడా. సో సూపర్ నిత్య, లైక్ నీతో మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడో కూడా తెలియట్లేదు. అన్ని అలా చక్క చెప్పేసావు, చాలా చక్కగా మాట్లాడావు. ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో కానీ నువ్వు వెళ్లే ముందర నీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ రెడీయా? Okay, yeah. Pressure's on అన్నమాట. Pressure's on. Yes. Okay. Simple questions. You don't have to worry. Okay. So what's Nitya's favorite food? Favorite food ఏదైనా స్వీట్ కొంటే చాలు. ఐస్ క్రీమ్స్, ఇండియన్ స్వీట్స్ ఏదైనా స్వీట్ కొంటే చాలు. ఏదైనా స్వీట్ అయితే చాలా. Yes. Favorite pastime? Favorite pasta నాకు macaroni and cheese అంటే బాగా ఇష్టం. Okay. నిత్యకి ఒక డే మొత్తం ఒక ఐస్ క్రీమ్ దాంట్లో వదిలేస్తే ఐస్ క్రీమ్ బార్ లో హౌ మెనీ బార్స్ కెన్ నిత్య హ్యావ్? వామ్మో, చాలా తినేస్తాను. మేబీ yes, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం. ఏమో తెలియదు. Okay. So if you are given an opportunity to perform in front of
ఫిల్మ్ స్టార్ ఆర్ ఎవరి ముందు పర్ఫామ్ చేయాలనుకుంటున్నావు నీ క్లాసికల్ డాన్స్? చాలా కష్టమైన క్వశ్చన్. నా ఫేవరెట్ యాక్టర్స్ మీద పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాని, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, సాయి పల్లవి వీళ్ళందరి ముందు. వీళ్ళందరినీ తీసుకొచ్చి రాజమౌళి కూడా. Yes. Okay, sure. So, one thing that you need to have in your bag while you're going to school. నా ఫోన్. అంటే సోషల్ మీడియా అని చూస్తాం కాదు, బట్ ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. Okay, good. Favorite car? BMW. Okay. Okay. Favorite place to visit? ఫేవరెట్ ప్లేస్ ఆబ్వియస్ గా ఇండియా ఇష్టం నాకు. India ఇష్టమా? Okay, good. So, one thing that you love to, give it, or ఏదైనా అంటే నీ సొంతం అనుకున్నది ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఓకే అనుకునేది ఏదైనా ఉందా? Sharing kind of. I mean, ఏదైనా ఇస్తాను. I mean, specific to the. Okay, it's okay. We'll leave that. Okay, you're done with your rapid fire. So, చాలా చక్కచక్కనే చెప్పేసావు, అసలు ఏమి ఎక్కువ అడగలేదు. You were very fast, very quick. పాస్ అయ్యాను ర్యాపిడ్ ఫైర్. Wonderfully. So, Nitya, we're almost like end of the show. So, వెళ్ళే ముందర మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? Yeah, for sure. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏమైనా ఆపర్చునిటీ వస్తే, లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్, టేక్ ఇట్. ఐ మీన్ తర్వాత ఇది చేస్తే బాగుండు అనిపించకుండా, ఐ మీన్ కొంచెం కష్టమై ఉండొచ్చు, బట్ ఏదైనా ట్రై చేయండి. ఐ మీన్ నేర్చుకుంటాము ఫెయిల్ అయినా. సో ఆల్వేస్ ట్రై యువర్ బెస్ట్, గివ్ యువర్ 100%. అండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అయితే కాదు, ఇట్స్ అబౌట్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ద జర్నీ. సో ఆల్వేస్ టేక్ యువర్ ఛాన్సెస్ అండ్ ట్రై యువర్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సూపర్ నిత్య, చాలా బాగా చెప్పావు. అసలు నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత తెలుసుకుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాట్ టు నో వాట్ యూర్ టాకింగ్ రైట్ నౌ, బట్ దిస్ జనరేషన్ ఇస్ రియలీ ఆసమ్. యూఆర్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. కీప్ రాకింగ్. ఇలాగే అందరినీ ఆశ్చర్యపరుస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ ఐ విష్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ. యూ బికమ్ అ గ్రేట్ డాక్టర్. అండ్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్. ఈసారి అట్లాంటాకి వస్తే మాత్రం నాకు చెప్పు. ఐ వుడ్ లవ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్. Thank you so much. Yeah. Thank you for having me on this show. This is actually my first interview, so thank you so much for choosing me, and I feel very honored and blessed. Thank you, Andy. Thank you so much. It's our pleasure too. ఎందుకంటే నీలా చక్కగా ఇన్స్పైరింగ్, చక్కగా 16 ఏళ్ళ తెలుగు అమ్మాయి వచ్చి మా షోలో మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఐ హోప్ మా వ్యూవర్స్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. చూసారు కదా వ్యూవర్స్, చక్కగా మాట్లాడింది చిలక పలుకులన్నీ మన నిత్య. సో వచ్చే వారం ఇంకో అందమైన భామతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీ లావణ్య.